సో డాక్టర్ మోహన్ బాబు గారు నిన్న ఎమర్జెన్సీకి వచ్చిన తర్వాత సార్ చెప్పినట్టుగా అసెస్మెంట్ చేశాము. సో చాలా యాంగ్షియస్గా, హై హార్ట్ రేట్, హై బీపీతో ఉన్నారు. విత్ బ్లంట్ ఇంజరీస్ ఓవర్ ద ఫేస్, చెస్ట్, అబ్డామెన్తో ఉండే వాటిని మా కన్సల్టెంట్స్ ద్వారా మేనేజ్మెంట్ చేశాము. ఆయన బీపీ, హార్ట్ రేట్, జనరల్ కండిషన్ అన్నిటినీ ఇంప్రూవ్ చేయడానికి షిఫ్ట్ చేసి తగినంత ఇన్వెస్టిగేషన్స్ చేసి స్టేబుల్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఇంకా బీపీ కూడా ఫ్లక్చువేషన్లోనే ఉంది, హార్ట్ రేట్ కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో 170 నుంచి 200 వరకు కూడా ఫ్లక్చువేట్ అవుతుంది. ఆ కండిషన్లో చాలా అన్స్టేబుల్గా ఉన్నారు. వాటన్నిటిని స్టేబుల్ చేస్తూ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేస్తూ ఆయన్ని ఇప్పుడు రూమ్లో ఉంచి మేనేజ్ చేస్తున్నాము. మెయిన్గా కూడా హై బీపీ, హై హార్ట్ రేటు, ఫ్లక్చువేటింగ్ బీపీ, ఫ్లక్చువేటింగ్ హార్ట్ రేటు ఈ కండిషన్స్ వల్ల ఉన్నట్టుగా తెలుస్తుంది. ముందున్న బీపీ ఆల్రెడీ అతనికి ఉంది, అది ఇంకొంచెం ఎక్కువైనట్టుగా ఉంది. వాటన్నిటి స్టేబుల్ చేసి ఇంకొన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేసి కండిషన్ ఎలా ఉందన్నది కూడా నిర్ధారించి ముందు కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. హాస్పిటల్లో స్టేబుల్ చేయాల్సిన అవసరం ఇంకా ఉన్నట్టుగా మేము అనుకుంటున్నాం. సార్ మీరైతే ఏకంగా గాయం ఉందని చెప్తున్నారు, అంటే ఏమన్నా కింద పడితే గాయమైందా, అంటే ఏమన్నా ఫైట్ చేయడం వల్ల గాయం? డాక్టర్ గారు చెప్పినట్టు ఆయనకు ఎక్స్టర్నల్ గాయం ఏం లేదు. ఓకే, ఆయనకు కుడి వైపున కంటి కింద వాపుగా ఉంది. ఓకే, కానీ ఏమి లాసరేషన్ అనేసి, సారీ లెఫ్ట్ సైడ్ లాసరేషన్ అనేసి లేకుంటే ఏదైనా బ్లీడింగ్ అనేసి అట్లా ఏం లేదు. ఓకే, ఇంటర్నెట్ దాని కొరకు సిటీ స్కాన్ కొరకు ఆయన నిన్న రాత్రి బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువగా ఉన్నందుకు, చాలా ఇవన్నీ నొప్పులతో ఉన్నందుకు మేము సిటీ స్కాన్ ఇవాళ మార్నింగ్ చేయాలనేసి చూసాం. ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి సార్? అంటే గతంలో సర్జరీస్ కూడా అయ్యాయి అన్నారు కదా, వాటికి ఏమైనా మెడికేషన్ నడుస్తుందా? ప్రజెంట్ జనరల్ వార్డ్ లో ఉన్నారా, లేకపోతే ఏమైనా ఎమర్జెన్సీ ఐసీయూ అట్లా ఏమైనా ట్రీట్మెంట్ లో ఉన్నారా? లేదు, ఆయన ఇన్ పేషెంట్ రూమ్ లో ఉన్నారు. ఓకే, ప్రైవేట్ ఇన్ పేషెంట్ రూమ్ లో ఉన్నారు. సార్ మోహన్ బాబు గారు ఉన్నారు, వాళ్ళ భార్య కూడా హాస్పిటల్ అడ్మిట్. మోహన్ బాబు గారు ఉన్నారు హాస్పిటల్లో. అది ఇవాళ మార్నింగ్ అసెస్మెంట్ ప్రకారం ఇంకా 2 days అలాగా స్టెబిలైజేషన్, బ్లడ్ ప్రెషర్ ఇదంతా చేసుకున్న తర్వాత డిశ్చార్జ్ అవుతారు. బీపీ ఒకటి, తర్వాత నొప్పులు ఒకటి. ఓకే, తప్పకుండా అండి. యా, ఓకే.